దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియవలసిన అద్భుతమైన వాక్య సందేశం యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తుంటే అద్భుతమైన విషయం వాగ్దాన సందేశం ఏంటంటే, నా నామములో మీరు నన్నేమి అడిగినను నేను చేతుని విషయాన్ని దేవుడే స్వయంగా తెలియపరుస్తూ ఉన్నాడు నీతోటి. ఈరోజు మనము ఎంతమంది దగ్గరికి వెళ్ళి వారి పేరును బట్టి మనము ఎంత అడిగే ప్రయత్నం చేసినా కానీ కొన్ని సందర్భాల్లో పొందుకుంటారు, కొన్ని సందర్భాల్లో పొందుకోలేరు. సో ఈరోజు దేవుడు ఇస్తున్నట్టు మాట ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. అందుకే నా నామమును మీరు నన్నేమడుగునా నేను మీకు చేతును. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేస్తామంటే చివరిలో యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అంటాం. అంటే ఆయన మనకు ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు అని నీవు విశ్వసించగలిగినట్లయితే ఆయన నామములో మీరు ఇక్కడ ఏమన్నాడు, కొన్ని ఇస్తానులే, నన్ను ఏమి అడిగినను అంటే ఏదైనా అడగవచ్చు దేవుని. ఇప్పుడు ఎవరు ఎక్కువ అడగడం, ఎవరిని ఎక్కువ అడుగుతారంటే కుమారుడు పిల్లలు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. అంటే దేవుడు ఇక్కడ ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఓ తల్లి తండ్రి పిల్లలతో మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను ఇక్కడ దేవుడు చెప్పకనే మనకు చెప్తూ ఉన్నాడు. ఈ విషయం మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఎక్కువ ఎవరిని అడుగుతాము అంటే తల్లిని కానీ, కొంతమంది పిల్లలు తండ్రిని కానీ అడుగుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులని తప్ప వేరే ఎవరిని అడగడానికి ఇష్టపడరు. అడిగినా కానీ ఎందుకు ఇస్తారు, ఎవరు ఇవ్వరు. మన పిల్లలు ఉన్నారు, మనల్ని ఎక్కువ అడుగుతారు. ఇంకేమైనా అడగాల్సి వస్తే దగ్గర వాళ్ళని అడుగుతారు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళని కానీ ఇంకెవరిని కానీ అందరిని అడుగుతారా? అడగరు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కనుక, పిల్లలకు వాళ్ళు తెలియదు కనుక. ఇప్పుడు నీకు దేవుడు తెలుసా? తెలుసు. దేవుడు అంటున్నాడు, నన్నేమి అడిగినను అని అడిగినా తప్పకుండా సహాయం చేస్తాను. అవునండి, ఆయన మనం ఏమి అడిగినను తప్పకుండా చేసే దేవుడు. హల్లెలూయా. ఒక తండ్రి ఒక కుమారుడు అనారోగ్యంతో ఉండడాన్ని బట్టి దేవుని దగ్గర తీసుకొచ్చి అడుగుతూ ఉంటాడు, నీ వలన ఏమైనా అయితే నా కుమారుని బాగు చేయము అంటాడు. అంటే దేవుడు అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు చేయగల దేవుడా కాదంటే చేయగలుగుతాడు. నీ వల్ల అవుతుందా? అక్కడ తండ్రి అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ వలన అయితే నాకు నీకు చేతనైతే, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నా కుమారుని బాగు చేస్తావా, బాగు చేయి అని అడిగినప్పుడు దేవుడు ఏమంటే, నేను బాగు చేయకపోవటం నా చేత కాదని నీకు తెలుసో తెలియదో, కానీ ముందు అసలు నీకు ఏం కావాలంటే నమ్ముట నీ వలన అవుతుందా. ఇక్కడ అవ్వాల్సిందంటే నమ్మకం కావాలి. దేవుడి దగ్గర మనకు కావాల్సిందంటే ఒక ప్రార్థన ఒకటే కాదండి, విశ్వాసం కూడా కావాలి. ప్రార్థించావా? విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము. మరి నీవు దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే, దేవుని నా మహిమార్థమే నువ్వు జీవించాలి అంటే, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అంటే ఒకటే మనం చేయాల్సిందంటే విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా తండ్రికి ఇష్టలై ఉండలేరు. అప్పుడు విశ్వాసంతో అడిగినది ఏదైనా కానీ నన్ను ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు. ఆయన చేసే దేవుడై ఉన్నాడు, చేయగలవాడు, సర్వశక్తి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు. బండ నుండే నీటిని పుట్టించాడు కదా, ఎర్ర సముద్రాన్నే పాయాలు చేశాడు కదా. ఇలా బైబిల్ గ్రంథం అనేక అదుపుతారు, ఎన్నెన్నో ఆయన చేశాడు. అంటే ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఇది దేవుని వల్ల అవుతుందా అంటున్నాడు. ఆయన నాకు సమస్తము సాధ్యమే, ఏదైనా నేను చేయగలను వాడను అని విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ కష్టము, నీ నష్టము, బాధ, బలహీనత, కుటుంబ పరిస్థితిని బట్టి, పిల్లల భవిష్యత్తును బట్టి బాధపడి దిగులు చెందుతూ ఉన్నావు కావచ్చు. దేవుని నామం పేరిట అడుగు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అందుకని నన్నేమి అడిగినా నువ్వు ఏం అడుగుతున్నావు? నువ్వు అడిగేది ఏదైనా లిమిటే ఉంటుంది. ఆశ ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా దేవుని చిత్తం లేకుండా అడిగితే మనం పొందుకోలేం. మరి దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తం నువ్వు ఆశించబడి దేవుని చిత్తం లేదా, నీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉన్న దేవుని చిత్తం లేదా ఉన్నది.
మనం ఆరోగ్యంగా ఉంటాము, అన్ని రకాలుగా దేవుని చిత్తమే కనుక ఆ దేవుని చిత్తమైనది అడిగి మనం పొందుకుందుము గాక. దేవుడు అది మన పట్ల జరిగించును గాక, చేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడా, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు. అద్భుతమైన గొప్ప వాగ్దాన సందేశాన్ని మీరు మా ముందు ఉంచి తెలియపరిచిన వందనాలు ప్రభా. నా నామం మీరు నన్ను ఏమి అడిగి నేను చేతున్నావు కదా. అవును తండ్రి ప్రభా, మీ నామం పేరిట అయ్యా మేము అడిగినప్పుడు మీరు మాకు సహాయం చేసే దేవుడు ప్రభా తండ్రి. నీ కృప వర్తింపచ్చి నీ కష్టం, నష్టం, బాధ, బలహీనత, రోగము, ఇరుకు, ఇబ్బంది, ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి మాకు విడుదల చేసి సహాయం దయచేయమని మహిమా ఘనత ప్రభా మీరే పొందుకోమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.